హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను చెప్పబోయేది అవకాడో పండు గురించి. మీరు ఈ పండు చూసే ఉంటారు. పండ్లలో అతి బలవర్ధకమైన పండు అవకాడో. ఈ పండు తీసుకుంటే మిగతా పండ్ల కన్నా 4 టైమ్స్ ఇమ్యూనిటీ వస్తుంది. 100 గ్రాముల మామిడి పండు తీసుకుంటే 74 క్యాలరీల శక్తి వస్తుంది. 100 గ్రాముల పనస్తోనలు తీసుకుంటే 88 క్యాలరీలు. 100 గ్రాముల సపోటా తీసుకుంటే 98 క్యాలరీలు. 100 గ్రాముల సీతాఫలం తీసుకుంటే 104 క్యాలరీల శక్తి వస్తుంది. కానీ 100 గ్రాముల అవకాడో తీసుకుంటే 217 క్యాలరీల శక్తి వస్తుంది. మిగతా ఏ పండ్లలో కూడా ఇంత మంచి క్యాలరీలు లభించవు. మిగతా పండ్ల కన్నా 4 రెట్లు క్యాలరీలు ఎక్కువ లభిస్తాయి ఈ అవకాడో పండులో. మిగతా పండ్లలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ అవకాడోలో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. 23 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇంత మంచి కొవ్వు ఏ ఫ్రూట్లోనూ లభించదు. అందుకే దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీనిలో ఫైబర్ 7 గ్రాములు ఉంటుంది, ప్రోటీన్ 2 గ్రాములు ఉంటుంది. ఈ అవకాడో పండు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. ఒక అవకాడో పండు కట్ చేసుకొని దానిలో గుజ్జు మొత్తం తీసుకొని దాన్ని స్మాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పెప్పర్, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని చపాతీ లేదా ఏదైనా స్నాక్స్తో పాటు తిన్నా బాగుంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. మనకు అనవసరమైన పిజ్జాలు, బర్గర్స్ కన్నా అన్ని పోషకాలు ఉన్న అవకాడో తీసుకుంటే చాలా మంచిది. మీరు తీసుకోండి, మీ పిల్లలకు తినిపించండి. ఓకే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.